మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మన ప్రభుత్వం జర్నలిస్టులకి గౌరవాన్ని, వారి వృత్తిని గౌరవించే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇంతకుముందు చీకటి జీవాలు ఇచ్చినప్పుడు కూడా మీ వెనక మేమందరం కూడా మీతో పాటు మీ పోరాటానికి అండగా ఉన్నాం. ఈ ప్రధాన సమస్యల్లో అక్రిడిటేషన్ ఈ సమస్య. అక్రిడిటేషన్స్ని గత ప్రభుత్వంలో తగ్గించారు. వీటి మీద ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఈ సమస్యను క్యాబినెట్లో తీసుకొచ్చినప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి వీలైనంత ఎక్కువ మందికి ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఎవ్వరికి కూడా అసౌకర్యాలు కలిగించకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్పేసి ఒక 4 మంత్రులతో అందరూ కూడా చాలా సానుకూలంగా ముందుకు వస్తున్నారు. ఇది ఇంటర్నల్గా కూడా మేము చర్చించడం జరిగింది. మీరు కాకుంటే మీలో మీకు శత్రువులు ఉన్నారు. అది మీరు ఒక ఏకతాటి మీదగా రాగలిగితే, ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు 2 సార్లు తీసుకొని అమ్ముకున్నాడు, ఇక్కడ కొద్దండి, ఇతనికి ఇక్కడ కాదండి, ఇంకో ప్లాట్ తీసుకున్నాడు అనేటువంటి సమస్య లేకుండా ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఏకతాటి మీద ఒక వేస్తే తప్పనిసరిగా మా శాసనసభ్యులు మీకు సహకరించి హౌస్ సైట్స్ కేటాయించే దానిలో ముందుకు వస్తారు. ఇందాక మీ యూనియన్ పెద్దలు అడిగినట్లు ఇళ్ల నిర్మాణంలో కూడా మా ప్రజాప్రతినిధులు కూడా సహకారం కూడా ముందుకు ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మీ సమస్యల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కానీ పోటీ ప్రపంచం కొంతమంది పూర్తిగా వినకుండా అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నారు. దయచేసి అటువంటిది 1కి 2 సార్లు నిర్ధారణ చేసుకోండి. మేము ముందుండాలి అనేటువంటి లక్ష్యంతో తప్పుడు కథనాలని ప్రసారం చేయొద్దు. కొంతమంది జర్నలిస్టులు మీటింగ్ ఇదే కదా, మీరు ఫోటో పంపించే వార్త రాస్తూ ఉంటారు. మీరు వెళితే అక్కడ కంటెంట్ బట్టి న్యూస్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ జర్నలిజంకి అప్పుడు విలువ కూడా ఉంటుంది. మీరు ఫోటో పంపించండి, నా వార్త నేను రాసుకుంటాను, నేను స్పీడ్గా వార్త రాయాలి కాబట్టి ఏదో ఒక వార్త పంపించే విధంగా కాకుండా సమాజానికి హితం చేసే విధంగా ప్రభుత్వంలో జరిగేటువంటి లోపాలన్నా, అధికారుల లోపాలన్నా వెలుగెత్తి చూపించాలి. మీరు ఇచ్చేటువంటి వార్తలను బేస్ చేసుకుని కూడా ప్రభుత్వం ప్రజలకు నిలువైన సేవ చేసేస్తుంది. దయచేసి మీరు నొప్పించుకుంటే అన్నిరా భావించకుండా జర్నలిజంలో నైపుణ్యతలో మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.